హ్యాపీ న్యూ ఇయర్ మామ గైస్. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ పోయిన సంవత్సరం చిత్రీకరించబడింది. పొద్దున లేచి పాత సంవత్సరం జిడ్డంతా వదిలించుకోవాలని అమ్మ చేత నూనె పెట్టించుకుని ఫ్రెష్ అయ్యొచ్చా. టాప్ బాగుంది కదా మామ, నాకు నచ్చింది. మొన్నే తీసుకున్నా 180 రూపీస్ కి. హెయిర్ డ్రై చేసుకుని అమ్మేసిన దోస్తిని బాలా దూర్ తిరగడానికి బయటికి బయలుదేరా. ఇదే మన ఫైనల్ అవుట్ ఫిట్. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లింక్ మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఏదో సంవత్సరం మొత్తం పీకేసిన దానిలాగా, కొత్త సంవత్సరంలో పొడి చేసే దానిలాగా విజన్ బోర్డు క్రియేట్ చేద్దామని ప్రింట్అవుట్లు తీసుకుని స్టేషనరీ షాప్ కి వచ్చి, చిన్నప్పుడు స్టేషనరీ షాప్ లో అది కావాలి ఇది కావాలంటే మా అమ్మ మా నాన్న మిడిగుడ్లు వేసుకుని చూసేవాళ్ళు. ఎందుకు ఇప్పుడు అర్థమైంది మామ. అందుకే అంటారేమో సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ అని. బరిగుడ్లు వేసుకుని షాప్ అంతా చూసిన తర్వాత కావాల్సిన కొనుక్కొని వచ్చేసా. ఈ రోజు మన వీడియోలో స్పెషల్ అపీరెన్స్ ఈ అక్కే. ఇద్దరం కలిసి ఇమ్మడికి వచ్చాం. ఎందుకంటే మన పెళ్లి కూతురుగా రెడీ అయినప్పుడు జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారని అడిగారుగా, అది ఇక్కడే తిరిగి ఇచ్చేద్దామని వచ్చాం. ఇంటికి వెళ్ళి కార్లో ఉన్న సంసారం మొత్తం బయట తీసి క్లీనింగ్ కోసం ఇంట్లో పడేసా. అమ్మ చేసిన 2 చపాతీ గుత్తొంకాయ కూర దొబ్బి తిని అమ్మని తీసుకుని మార్కెట్కి వచ్చి ఇంట్లో కావాల్సిన ఎన్ని కొనుక్కున్నాక ఇంటికి వెళ్ళి పొద్దున కొనుక్కున్న సామాన్లు బయటికి తీసా. మనం కష్టపడితే గానీ మారని బతుకుల కోసం మేనిఫెస్ట్ చేసి మరీ విజన్ బోర్డ్ క్రియేట్ చేసి. నేనే మేధావి అంటే మా అమ్మ నాకంటే మేధావి. ఈ ముగ్గులో తప్పు ఉంది, అదేంటో